బంగారు తల్లి, చిట్టి తల్లి, నువ్వు అడిగినట్టుగానే గన్ను కొని పంపిస్తూ ఉన్నాను. దీంతో నువ్వు ఆడుకో, టైంకి భోంచేయి, ఎవరిని ఇబ్బంది పెట్టకు, నాన్న చెప్పినట్టు వినాలి. నేను త్వరగా వచ్చేస్తాను. నాన్న, నాకు ఒక డౌట్. ఏంట్రా? అమ్మ నన్ను బంగారు తల్లి, చిట్టి తల్లి అని పిలవదు, కానీ ఉత్తరంలో ఎలా రాసింది? అది ఉత్తరాల్లో అలాగే రాస్తారు. అమ్మ నువ్వు అడిగింది పంపించింది కదా, వెళ్ళి వాటర్ ఫిల్ చేసుకొని ఆడుకో పో. సరే నాన్న. ఏంటమ్మా ఇది? నువ్వు పని చేస్తున్నావేంటి? ఎప్పుడు నేను చేసే పనే కదా. చూడు, నువ్వు ఇంటికి కాబోయే కోడలివి, నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటి? మన ఇంటి పనులు మనం చేసుకుంటాం, ఇందులో గౌరవం తగ్గడానికే ఉంది. ఇలా చూడు, ఇవన్నీ చేయడానికి ఇంటి నిండా జనం ఉన్నారు, నువ్వు వాళ్ళ చేత పని చేస్తే చాలు. కాదు మావయ్య. ఏమిటి కాదు మావయ్య? ఇలా రా, ఇలా వచ్చి కూర్చో. మావయ్య రా, కూర్చో. మావయ్య సరిగ్గా కూర్చో, కాలు మీద కాలేసుకో. నరసింహ సినిమా చూసావా? చూసాను. రజనీకాంత్ కాలు మీద కాలు ఎలా వేసుకుంటాడో అలా వేసుకో. వద్దు మావయ్య. ఓ, ఆయన్ని గుర్తు చేసుకో. గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. ఇప్పుడు కాలు వేసుకో. అది అది. మావయ్య వద్దు మావయ్య, నాకు చాలా సిగ్గుగా ఉంది. కాలు వేసుకో. వద్దు మావయ్య. కాలు మీద కాలు వేసుకో మావయ్య. అది అది. ఇది ఎలా ఉంది? నా కోడలు ఎప్పుడు ఇలా గంభీరంగా ఉండాలి. ఇప్పుడు పనివాళ్ళని పిలువు. గోవిందమ్మ, పద్మక్క, లక్ష్మక్క. ఏమిటి అలా పిలుస్తున్నావు? అధికారంగా పిలిస్తేనే యజమానురాలనే భయం ఉంటుంది. అయ్యో, నేను పిలుస్తాను, చూస్తావా? గోవిందమ్మ, సుబ్బమ్మ, పద్మ, లక్ష్మి, అందరూ రండి. చెప్పండి అయ్యా. కూర్చో. చూడండి అయ్యా, గంగ ఇంతవరకు మీతో కలిసి పనిచేసి ఉండొచ్చు, కానీ ఇక మీదట తనే ఈ ఇంటికి యజమానురాలు. అలాగేనయ్యా. అది గుర్తు పెట్టుకోండి. తను ఏ పని చేయడానికి వీల్లేదు. సరేనయ్యా. తెలిసిందా? తను మీకు ఏ పని చెప్పినా దాన్ని మీరు వెంటనే చేయాలి, సరేనా? అలాగేనయ్యా. అది అది. చిన్నమ్మ గారు. అయ్యో మావయ్య, ఇది చాలా ఓవర్. సిగ్గుపడకుండా వీళ్ళందరి చేత బాగా పని చేయించటం నేర్చుకో. చిన్నమ్మ గారు, వస్తాను. చిన్నమ్మ గారు, ఏ పని చేయాలో చెప్పండి. ఏంటిది చిన్నమ్మ గారు పెద్దమ్మ గారు అంటూ? ఎప్పట్లాగే గంగా అని పిలవండి. అయ్యయ్యో, అయ్యగారే చిన్నమ్మగారని పిలుస్తుంటే మేము పేరు పెట్టి పిలవగలమా? చెప్పండి చిన్నమ్మగారు, ఏం చేయమంటారు? నేను మీలో ఒకదానిగా ఉన్నాను,
అయ్యగారే ఒక నిమిషంలో వేరు చేసి వెళ్ళిపోయారు అంతే. సరే, మీరు మర్యాద కోసం పిలిచినా నేను మీద ఆట పట్టిస్తున్నారని అనుకుంటాను. వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళి. సరేనమ్మా. నాన్న, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. మిమ్మల్ని నేను వదలను. షూట్ చేస్తాను, షూట్ చేస్తాను, షూట్ దేవసేన. చేస్తాను. మిమ్మల్ని నేను వదలను. వద్దు దేవసేన, వద్దు ప్లీజ్ చెప్పే. నాన్న పారిపోకండి, నాన్న పారిపోకండి. మీరు ఎక్కడికి వెళ్ళా నేను వదలను. దేవసేన వద్దు. నో నో నో. అయ్యో. పరిగెత్తకండి నాన్న, ఆగండి నాన్న, ఆగండి. దేవసేన చెప్తే విను. వద్దు. నిన్ను వద్దు. అచ్చుడు శాంతి, శాంతి వచ్చింది. కొట్టు. హ్యాండ్స్ అప్. ఎందుకు ఎందుకు? అక్క, ఆ పిల్లుస్ తీసి సరిగ్గా తుడవండి అక్క. కరెక్ట్ గా పని చేస్తున్నారు చిన్నమ్మ గారు. అక్క, మీ తమాషాలన్నీ తర్వాత, ముందు పని కానివ్వండి. గోవిందమ్మ, చెప్పండమ్మా. ఆ మూలని సరిగ్గా ఊడవలేదు. దుమ్ముంది చూడు, సరిగ్గా ఊడవండి. సరేనమ్మా. త్వరగా కానివ్వండి. ఏంటి ఏంటి తుడవడం? ఏమైందమ్మా? బాగా పిండి తుడవండి. అక్కడ చూడండి, నీళ్లున్నాయి. జారి పడితే ఎంత కష్టం. అలాగేనమ్మా. పద్మక్క, చెప్పమ్మా. ఆ మూలని సరిగ్గా తుడవలేదు. అక్కడక్కడ నీళ్లున్నాయి చూడండి. ఆ నీళ్ళన్ని గట్టిగా తుడవండి. అక్క, ఇక్కడ చెత్త కుప్పని చూసారా? అలాగేనమ్మా. మనుషులంతా యజమానులైతే చెత్త కుప్పలే కనిపిస్తాయి. నువ్వు చెత్త కుప్ప చూసుకో, నేను ఆస్తిని చూసుకుంటాను. చూడమ్మా. ఏంటిది? నువ్వేం చేస్తున్నావు? నేను మిమ్మల్ని షూట్ చేయబోతున్నాను. ఏమైంది? ఏం కాలేదుగా? నీళ్ళు అయిపోయాయి. ఓ, ఇది నేను ఫిల్ చేసి పెడతాను. నువ్వు వెళ్ళి తుడుచుకోవడానికి టవల్ తీసుకురా. ఈ కెమికల్ వాటర్తో గంగ జీవితాన్ని నాశనం చేసేస్తాను. అయ్యో, నీకు ఈ ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టం? మా అమ్మ నాన్నలంటే ఇష్టం. వాళ్ళ తర్వాత ఎవరంటే ఇష్టం? వాళ్ళ తర్వాత తెలీదే. అయ్యో, నీకు గంగ అంటేనేగా బాగా ఇష్టం. ఆ రోజు నువ్వు చూపించింది కూడా గంగనేగా? అవునవును, గంగ అంటే నాకు చాలా ఇష్టం. గంగంటే ఇష్టమని చెప్పి నువ్వు నాతో ఆడుకుంటే పాపం తను ఫీల్ అవుతుంది కదా. దీన్ని గంగ మొహంలో స్ప్రే చేసి ఆడుకో. సరే, వెళ్ళు. గంగా, నీ ఆటలు ఇక మీదట సాగవే.
దేవసేన ఏయ్ గన్ సూపర్ గా ఉంది. ఎవరిచ్చారమ్మా? మా అమ్మ. మీ అమ్మ నీకు గన్ కూడా కొనిచ్చేసిందా? ఇక ఈ గన్ తో అందరినీ అద్దరు కొట్టేస్తావు కదా. ఈ గన్ తో షూట్ చేస్తున్నప్పుడు అందరూ ఎలా షాక్ అవుతున్నారో తెలుసా? ఆ, అవునా? అవును. గన్ తో అందరినీ షూట్ చేయడం మొదలు పెట్టేశావా? ఏది నన్ను షూట్ చేసి చూద్దాం. ఇది ఆర్డినరీ గన్ కాదు, వాటర్ గన్. ఆ, నొక్కితే నీళ్ళు వస్తాయి కదా. ఇది నా మొహం మీద చల్లు చూద్దాం. షూట్ చేయి. ఇప్పుడు షూట్ చేస్తావా లేదా? షూట్ చెయ్యి అంటే ఎవరు షూట్ చేస్తారు? షూట్ చేయడానికి షూట్ చేయమనే అంటారు కదా. అయ్యో మొద్దు, ఆటల్లో షూట్ చేయొద్దని భయపడితేనే చెయ్యాలనిపిస్తుంది. ఓ అలాగా, సరే. వద్దు, షూట్ చేయొద్దు అని భయపడు, అప్పుడే షూట్ చేస్తాను. నాకు భయపడ్డం తెలీదే. ఏంటి ఇంత పెద్దదాన్ని అయ్యావు? భయపడడం తెలీదా? భయపడు గంగా, భయపడుతున్నట్టు యాక్ట్ చేయి. నీకు ధైర్యం ఎక్కువ, నువ్వు ఎప్పుడు భయపడలేదా? ఏం చేయను, అలా అలవాటైపోయింది అందుకే. ఇప్పుడు కొత్తగా నేర్చుకో. ఓ, కొత్తగా నేర్చుకోవడం ఎలా కుదురుతుంది? నేనున్నానుగా, నేను చెప్తాను, అలా చేయి. నాతో ఆడడం నేర్చుకున్నావు కదా, అలాగే. నీతో ఆడుకోవడం నాకు ఇష్టమే, కానీ భయపడడం ఇష్టం లేదు. నేను ఇంతవరకు దేనికి భయపడలేదు, నువ్వు కూడా దేనికి భయపడకూడదు. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? నాన్న, భయపడితే కదా షూట్ చేస్తా, కానీ తను అసలు భయపడ్డమే లేదు నాన్న. ఏయ్, ఏంటిది? చేతిలో గన్ ఉంది, చూస్తుంటే నాకే భయంగా ఉంది. నీకు భయంగా లేదా? నాన్న మీకు భయంగా ఉందా నాన్న? అయ్యో, చాలా భయంగా ఉందమ్మా. ఇప్పుడు మిమ్మల్ని షూట్ చేస్తాను. నన్ను షూట్ చేయకు. వద్దు దేవసేన. వద్దు, షూట్ చేయకు. దేవసేన, చెప్తే విను. వద్దు, వద్దు. నాన్న, ఆగండి నాన్న, ఆగండి. నేను దేవసేన, వద్దు. నేను వస్తున్నాను, ఆగండి నాన్న, ఆగండి నాన్న. దేవసేన, వద్దు. హే, ఆగండి, ఆగండి. మిమ్మల్ని షూట్ నువ్వు చేయకుండా కుక్కలు కదా? నేను వదలను. నువ్వు వదలు. ఆగండి నాన్న. పట్టుకుంటావా? నన్ను పట్టుకుంటావా? ఆగండి. ఆగండి నాన్న, మిమ్మల్ని షూట్ చేయాలి. ఆగండి, ఆగండి నాన్న. అయ్యో, వీడిని షూట్ చేస్తే శాంతి వీడిని పెళ్లిలా చేసుకుంటుంది. నా ప్లాన్ అంతా పాడైపోతుంది. అయ్యో, షూట్ చేయకూడదు. నాకు భయంగా ఉంది. చేయకు. కుక్కలు కదా? అయ్యో వద్దమ్మా, వద్దొద్దు. ఏమిటిది? నాన్నని ఎవరైనా షూట్ చేస్తారా? వద్దమ్మా. ఎందుకు షూట్ చేయకూడదు? షూట్ చేయకూడదంటే చేయకూడదు. ఏమిటి ప్రశ్నలు? మా నాన్నని నేను షూట్ చేస్తాను. అయ్యో వద్దమ్మా. అరే అత్తయ్య, ఏదో సరదాకే కదా. అయ్యో అల్లుడు, సరదాలే కొంప ముంచుతాయి. ఆ గను తీసి అవతల పారేమని చెప్పండి. అత్తయ్య, నీళ్లే కదా, ఏమైపోతుంది? అయ్యో వద్దలుడు, నేను చెప్పేది విను. పర్లేదు అత్తయ్య, షూట్ చేయి. నువ్వు షూట్ చేయమ్మా. అయ్యో వద్దు వద్దు. అయ్యో వద్దు. వద్దమ్మా. షూట్ చేస్తున్నా. అయ్యో వద్దమ్మా. అయ్యో ఏమ్మా? షూట్ చేయమంటే ఎవరు షూట్ చేస్తారు? నా చిట్టి తల్లి, దీని పారేయమ్మా. ఆ గన్ను పారే. అత్తయ్య, నువ్వెందుకు అంత టెన్షన్ అవుతున్నావు? అది అల్లుడు, నాకు గన్ అంటే చాలా భయం అల్లుడు. నర్వస్ అయిపోతాను, నర్వస్. అయితే మిమ్మల్ని షూట్ చేయాలి. వద్దు, షూట్ చేయొద్దు. నేను చెప్పేది విను. చేసేస్తాను. అయ్యో నాన్న, ఈవిడ నిజంగానే భయపడుతున్నారు. ఇవన్నీ 10-15 సార్లైనా షూట్ చేయాలి. చెప్తే విను. వద్దు, నన్ను షూట్ చేయొద్దు. షూట్ చేయకు. వద్దు, షూట్ చేయకు. దాని కింద పారే. అయ్యో షూట్ చేయి, షూట్ చేయి. షూట్ వద్దు. చేస్తున్నా. ఇలా ఇవ్వు. అత్తయ్య,
ఏంటత్తయ్య ఇది? నేను వద్దు వద్దని చెప్తున్నారు కదా, చెప్తే వినకుండా షూట్ చేస్తారంటే ఎలా? ఏమిటా మొండితనం? ఇప్పుడు నేనేం చేశానని ఏడుస్తున్నా? ఏంటత్తయ్య పాప మనతో కాకపోతే ఇంకెవరితో ఆడుకుంటుంది? దీనికెందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? నువ్వు పిల్లల కన్నా దారుణంగా ఉన్నావు అత్తయ్య. ఏడోకమ్మా, మనం లోపలికి వెళ్ళి ఆడుకుందాం. రా. నేను పోసొచ్చిన కెమికల్ వాటర్ నా మీద పోసుండేదే. అబ్బా భగవంతుడా, తప్పించుకున్నాను. ఏయ్, నువ్వా? మోహన్ చూడు. నాన్న, నేను మిమ్మల్ని షూట్ చేయనా? ఏమ్మా, బొమ్మ తుపాకీతో ఇలా ఆడుకునే వయసా అనేది? ఇంతవరకు దాగుడు మూతలు అని తిరుగుతుంటేనే బాధగా ఉంది. ఇప్పుడు ఇది కూడా తీసుకొచ్చావా? ఓకే, ఒకసారి షూట్ చేసి చూస్తాను నాన్న. ఏమ్మా, నువ్వు ఇంకా చిన్నపిల్లవా? ఈ తుపాకీ అవతల పారేసి లోపలికి వెళ్ళమ్మా. గన్ను చేతిలోకి వచ్చాక నేనెవరినైనా షూట్ చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు ఎవరినైనా షూట్ చేయాలి, అంతే కదా? అవునన్నా. నీ జీవితాన్ని తన్నుకుపోయింది అదుగో ఆ గంగే. ఈ ఇంట్లో నీకున్న శత్రువు కూడా ఆ గంగే. తన దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లైనా షూట్ చెయ్యి. వెళ్ళు. గంగని షూట్ చేసేనా? తననే షూట్ చేయాలి. వెళ్ళి షూట్ చేయి. వెళ్ళి పో. నిన్ను షూట్ చేయబోతున్నాను. నువ్వా? నేనే. దేవసేన తుపాకీ నువ్వు తీసుకున్నావా? అవును, నిన్ను షూట్ చేయటానికే నేను తీసుకొచ్చాను. నువ్వు వయసులో ఉన్న అమ్మాయివి, ఇలా ఆడకూడదు మాయా. నువ్వే నా శత్రువట, నిన్నే నేను షూట్ చేయాలట. అలా అని ఎవరంటే నీకెందుకేంటి? నేను కాలుస్తాను, నువ్వు చచ్చిపో. సరే, కాల్చు. చేతులు కట్టుకో. అయ్యో, ముందు కాదు, వెనక్కి. సరే, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. 1, 2, 3 అను. నువ్వు కరెక్ట్ గా 3 అన్నప్పుడు నేను షూట్ చేస్తాను. సరే. 1